రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సగవాసి ప్రసాద్ బాబు మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని వీడే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. అటువంటి రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై సుమారు 32,000 కోట్ల రూపాయల భారం మోపిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీల విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. నమస్కారం. గత 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు కానీ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలపైన విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంతవరకు లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం. ఎంత అంటే ఏ సాధారణ ప్రజల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఈరోజు అయినా కూడా వైసీపీ నేతలు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. 2019 నుంచి 24 వరకు ప్రజలు ఏ విధంగా కరెంటు కష్టాలు పడ్డారో ఈరోజు మీకు నేను వివరిస్తున్నాను. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పెట్టిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం వంటివి ఎదుర్కొంటుంది. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగం. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పుల పాలు చేశారు. 2019లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున పూర్తిగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలో ఉన్న విద్యుత్ కొనుగోలు చేస్తుంది. రోజు రోజుకు మారుతున్న కాలానుగుణానికి కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ సోలార్ పవన విద్యుత్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగిస్తున్నారు. సోలార్ పవర్ను ప్రోత్సహిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లను, బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో 20,000కి అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు ఈ 18 నెలల్లోనే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇంకా తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ నాణ్యమైన పరిశ్రమలకు కానీ నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంటే ఎలాంటి ఆరోపణలు చేయలేకపోతూ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు. మీరు ప్రభుత్వంగా అత్యధిక మెజార్టీతో 2019 నుంచి 24 వరకు మీకు ప్రభుత్వం ప్రజలు కట్టబెట్టినా అది నిరూపించుకోలేక 2024లో ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన మీరు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు.
అబద్ధ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మీరు రోజు పబ్బం గడుపుకుంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం, కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందిస్తూ ఎన్నికల్లో చెప్పిన హామీలను కానీ చెప్పని హామీలను కూడా ఈరోజు ప్రభుత్వం సూపర్ 6ను పూర్తిగా అమలు చేస్తూ ఈ రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ప్రజల అవసరాలకు అనుగుణంగా తప్పకుండా కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుంది. ప్రజల అవసరాలని, మౌలిక వసతులను పూర్తిగా తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తుందని తెలియజేస్తున్నాం. నమస్కారం.